నమస్తే శంకరి మేడం. నమస్తే. మేడం, మనీని అట్రాక్ట్ చేసుకోవాలన్నా లేకపోతే ఆపర్చునిటీస్ పరంగానే మనం ఏది చేయాలన్నా డబ్బు సాధించడానికి సాధ్యమవుతుంది అని అంటారు కదా. సో మన అవకాశాలని అందిపుచ్చుకోవాలన్నా ఏవైనా టెక్నిక్స్ కానీ, మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే 555 గురించి చాలామంది అడుగుతున్నారు. అసలు దాన్ని ఎలా యూస్ చేయాలా, టెక్నిక్ ఏంటి, అసలు నిజంగా వర్కౌట్ అవుతుందా అని కూడా అడుగుతున్నారు. మరి దానికి అసలు మీరు ఏం చెప్తారు? మనీ అట్రాక్షన్ దాంట్లో అంటే మన లా ఆఫ్ అట్రాక్షన్ దాంట్లో మనం కొన్ని టెక్నిక్స్ ఫాలో అవుతుంటాం. మేనిఫెస్టేషన్ అని, విజువలైజేషన్ అని చెప్పేసి టెక్నిక్స్ ఎలా ఫాలో అవుతుందో అలాగే ఈ 555 అనేది కూడా ఒక టెక్నిక్ అనమాట. వీటిని యాక్చువల్గా 555, 111, 333 వీటన్నిటిని కూడా ఏంజల్ నెంబర్స్ అంటారు. 555 అనేది ఏంటంటే యువర్ లైఫ్ ఈజ్ గోయింగ్ టు బి చేంజ్ అనమాట. మన లైఫ్ చేంజ్ అవుతుంది అంటే ఫ్రీక్వెంట్గా మనం ఆ నెంబర్ చూసినా, ఆ నెంబర్తో మనకి ఏదైనా అమౌంట్ వచ్చినా, నోట్స్ వచ్చినా కానీ, దాని మీద వర్కౌట్ చేసినా కానీ మనకి మన లైఫ్ చేంజ్ అవుతుంది అని అంటారు. అంటే చేంజ్ అవడం అంటే యూ విల్ గెట్ సమ్ ఆఫ్ సోర్సెస్. సో అమౌంట్ అట్రాక్ట్ చేయడానికి అంటే మనకి ఒక 10 డేస్లో అమౌంట్ కావాలి. సో ఈ 555 టెక్నిక్ అనేది ఒక 5 డేస్ మనం వర్కౌట్ చేయడం వల్ల యూ విల్ ఎర్న్ సమ్ అమౌంట్. ఓకే. అంటే అమౌంట్ ఎలా వస్తుందంటే సోర్స్ వల్లనే వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. అంటే ఇది చేయడానికి మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఉండాల్సింది పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి. దాంతోపాటుగా యూనివర్స్ని మనం ఫాలో అయ్యే 3 టెక్నిక్స్: ఆస్క్, బిలీవ్ అండ్ రిసీవ్. ఓకే, నాకు ఇది కావాలి, నేను పొందాను, ఐఎమ్ హ్యాపీ అంటే మూడింటిని కూడా ఒక ఎఫర్మేషన్లో ఫ్రేమ్ చేయగలగాలన్నమాట. అంటే మనకి చాలా ఎఫర్మేషన్స్ ఉంటాయి. ఏదో ఒకటి కొనుక్కోవాలనో, ఇంకేదో చేయాలనో చాలా ఎఫర్మేషన్స్ పెట్టుకుంటారు కొంతమంది. కానీ ఒకటి మెయిన్ ఎఫర్మేషన్ ఏదైతే ఉందో అది ఎలా ఉండాలంటే ఒక చిన్నగా ఉండాలి, ఒక లైన్లో సరిపడేటట్టుగా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి. దాన్ని పొందితే మనం ఎంత ఆనందపడతామో అనేది మన మైండ్లో మనం ఫిక్స్ చేసుకొని ఉండాలి. సో అలాంటి ఒక టెక్నిక్ని తీసుకోండి. ఆ టెక్నిక్ తీసుకొని దానిని రోజు 55 టైమ్స్ రాయాలి. ఓకే, 55 టైమ్స్ రాయాలి. 5 డేస్ రాయాలి. అది రాసేటప్పుడు మీ ఫోకస్ అంతా దానిని మీరు పొందుతున్నారు అనేటటువంటి ఫీలింగ్తో మాత్రమే ఉండాలి. ఎక్కడైనా నెగిటివ్ ఫీలింగ్ వస్తే మాత్రం అది వర్కౌట్ కాదు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ కండిషన్ ఏంటంటే దీనికి, ఈరోజు ఏ టైంకి రాసామో నెక్స్ట్ రోజు కూడా అదే టైం ఫాలో అవ్వాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నైట్ 7 o'clockకి రాసామనుకోండి, ఒక ప్లేస్ చూసుకొని కూర్చొని చక్కగా 7 o'clockకి రాసాము 55 టైమ్స్. నేను ఈ వారంలో 2 lakhs పొందినందుకు, ప్రజెంట్ టెన్స్లో రాయాలి. నేను ఈ వారంలో 2 lakhs పొందినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. సో ఇదే ఎఫర్మేషన్ని రేపు 7 o'clockకి మళ్ళీ అదే దగ్గర కూర్చొని మళ్ళీ రాయాలి. ఒక బుక్ తీసుకుని అంటే ఈరోజు ఒక బుక్లో రాసి రేపు ఒక బుక్లో రాస్తామంటే అది వర్కౌట్ కాదు. ఒకటే బుక్లోని 5 days సేమ్ టైమ్ సేమ్ ఎఫర్మేషన్ 55 టైమ్స్ రాసి 5 days రాయాలి. ఓకే. మీరు అది 55 టైమ్స్ రాసిన తర్వాత దాని గురించి ఇంక వదిలేసేయండి. అంటే ఇవాళ నైట్ రాశారు, 10 o'clockకి రాశారు, మళ్ళీ పొద్దున్న లేచి మళ్ళీ దాన్ని రిపీట్ చేసుకుంటూ ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీలో ఒక నెగిటివ్ థాట్ అనేది బయలుదేరుతుంది. మనం రాసాం కదా, వస్తుందా రాదా, ఏమో మరి చూద్దాం, ఇలాంటి అనుమానాలు అనేవి పెట్టుకోకూడదు. ప్యూర్గా ఏంటంటే పాజిటివ్ మైండ్ సెట్తోని అది నేను పొందినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఈ వారంలో నేను ఇంత అమౌంట్, మీరు ఎంత అనుకుంటున్నారో అంత అమౌంట్, పెద్ద పెద్ద అమౌంట్స్కి వెళ్ళకండి. ఫస్ట్ చిన్న అమౌంట్తోని మీరు దానిని నమ్మిన తర్వాతనే నెక్స్ట్ స్టార్ట్ చేయండి. అంటే అమౌంట్ ఎలా వస్తుంది, మేబీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వచ్చు, లేదంటే మీకు ఎప్పుడో బ్లాక్ అయిన అమౌంట్ ఎక్కడి నుంచైనా రావచ్చు, లేదా మీ శాలరీ హైక్ అవ్వచ్చు, అన్ఎక్స్పెక్టెడ్గా గిఫ్ట్గా రావచ్చు, ఎలా అయినా రావచ్చు. అది ఎలా వస్తుంది అని మనకు అనవసరం ఆలోచన. నేను పొందినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పి పాజిటివ్ మైండ్ సెట్తోనే అదే స్పాట్లో కూర్చుని ఆ ఫీల్తో రాసినట్లయితే ఖచ్చితంగా మీరు 5 days తర్వాత 1 day అటు ఇటులో అయినా కానీ మీరు ఆ అమౌంట్ పొందడానికి ఆస్కారం ఉందన్నమాట. దీన్ని ఏమంటారు, 555 టెక్నిక్ అంటారు. ఖచ్చితంగా 55 టైమ్స్ రాయాలి. ఫస్ట్ ఎలా స్టార్ట్ చేస్తామో ఎండింగ్ వరకు కూడా అదే ప్యాటర్న్లో వెళ్ళాలి. అది దీనికి ఏమైనా టైమింగ్ అనేది ఉంటుందా మేడం? ఈ టైం మన ఇష్టం. ఇప్పుడు మనం 3 o'clock రాసుకోండి, రేపు మళ్ళీ అదే టైంకి రాసుకోండి, టైం మార్చొద్దు. ఈ 555 టెక్నిక్ ఒక మనీకైనా లేకపోతే మనకు ఆపర్చునిటీస్ ఏది కావాలి దేనికైనా కానీ ఏది కావాలన్నా, ఎక్కువగా ఏంటంటే మనీ కోసం చేస్తూ ఉంటారు. దేనికైనా కానీ
వాడుకోవచ్చు. 555 టెక్నిక్ బాగా పనిచేస్తుంది. ఓకే మేడం, క్లాసెస్తో పాటు కొన్ని మనం టెక్నిక్స్ అయితే మనం ఇచ్చున్నాం చాలామందికి. సో చాలా కామెంట్స్ కూడా మనం చూసాం, ఇదంతా ఫేక్ అని, లేకపోతే ఇది వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పి అని అంటున్నారు. అండ్ వాళ్ళకి అసలు మీరు ఏం చెప్తారు? అంటే ఒక టెక్నిక్ యూస్ చేసేటప్పుడు వాళ్ళ మైండ్ సెట్ కానీ, లేకపోతే వాళ్ళ ఆలోచన విధానం కానీ ఏ విధంగా ఉండాలంటారు? సో అలా కామెంట్స్ పెడుతున్న వాళ్ళకి మీ సమాధానం ఏంటి? అలా కామెంట్స్ పెట్టే వాళ్ళకంటే నేను ఒకటే చెప్తాను, ఎందుకంటే మీరు పాజిటివ్ యాటిట్యూడ్ పెట్టుకొని చేస్తున్నారా? అంటే వాళ్ళు ఏదో చెప్పారు, వాళ్ళని బ్లేమ్ చేయడానికి మనం ఇది ట్రై చేసి చూద్దాము అలాంటి ఆలోచన కాకుండా, నిజంగా మీకు అది అవసరం ఉంటే మీరు దాన్ని పాజిటివ్ మైండ్ సెట్ పెట్టుకొని చేసి చూడండి. అంతేగాని ఒకరిని బ్లేమ్ చేయడానికి కానీ, లేకపోతే ఇంకోటి ఏదో మాట్లాడటానికి, మనకి చేతిలో మొబైల్స్ ఉన్నాయి కదా కామెంట్స్ పెట్టడానికి అన్నట్టుగా కామెంట్స్ చేయకుండా, అది మీకు నిజంగా అది అవసరం ఉంది అని అనుకుంటే దాని గురించి మీరు పాజిటివ్ మైండ్ సెట్ పెట్టుకొని దాని మీద వర్క్ చేసినట్లయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే. అంతేగాని నెగిటివ్ మైండ్స్ లోపల నెగిటివ్ థాట్స్ని పెట్టేసుకుని ఏదో అంటే ప్రతిదానికి మేము కామెంట్ పెట్టాలి, ప్రతిదాన్ని మేము ఏదో ఒకటి పాయింట్అవుట్ చేయాలి అనే ఉద్దేశంతో పెడితే మాత్రం తర్వాత మీ మీద నెగిటివ్ థాట్స్ రైజ్ అవ్వాల్సి ఉంటుంది అందరికీ. అంతేగాని కామెంట్స్ పెట్టేటప్పుడు యూ మస్ట్ బీ కేర్ఫుల్. సో వాట్ ఈస్ ద థింగ్, మేము ఇచ్చాము అని అంటే దాన్ని ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చేసి ఇస్తాము, లేకపోతే కొన్ని బుక్స్ నుంచి తీసుకొని ఇస్తాము. మీకు దాని మీద ఏదైనా డౌట్ ఉంటే డైరెక్ట్గా మీరు ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది వర్కౌట్ కాలేదు, అది మేము పాజిటివ్ మైండ్ సెట్ పెట్టి చేసాము, మీ మైండ్లో కొంచెం నెగిటివ్ థాట్ ఉన్నా కానీ ఈ నెగిటివ్ థాట్ ఏం చేస్తుందంటే మైండ్లో బ్లాక్ హోల్ అనేదాన్ని డెవలప్ చేస్తుంది. ఆల్మోస్ట్ కొంచెము సైన్స్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే ఐడియా ఉంటుంది బ్లాక్ హోల్ అనేది ఏంటంటే అన్వాంటెడ్ థింగ్స్ అన్నిటినీ కూడా మైండ్లో బ్లాక్ చేసుకుని అక్కడ పాజిటివ్ అనే దాన్ని రానియకుండా ఒక బ్లాక్ కలర్ది ఫామ్ అయిపోతుంది అనమాట. సో అలాంటి ఉన్నప్పుడు మీరు ఎన్ని వర్కౌట్ చేసినా కానీ రావు. ఎవరో ఒకరు చెప్పారు, ఒకటి ఇది చేసేసాము, దీని గురించి మనం కామెంట్ చేద్దాము అనే ఉద్దేశంతో కాకుండా పాజిటివ్ మైండ్ సెట్ పెట్టుకొని దాని మీద వర్కౌట్ చేసినట్లయితే ఖచ్చితంగా ఇచ్చిన ప్రతిదీ కూడా కనెక్ట్ అవుతారండి మీరు. వై? బికాజ్ దిస్ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి, ప్రతి దానిని కిందకి ఆకర్షించట్లేదు. ఒక మామిడికాయ కాస్తుందండి, మామిడికాయ కాసిన వెంటనే భూమి ఆకర్షించట్లేదు దాన్ని. ఎప్పుడు ఆకర్షిస్తుంది? అది పగ్గానికి వచ్చి ఇంకా అది అక్కడ తాళలేని టైంలో అది ఆకర్షిస్తుంది. అంటే మీరు కూడా దానికి కావాల్సిన విధంగా మీరు తయారైనప్పుడు మాత్రమే మీరు దాన్ని ఆకర్షించుకోగలుగుతారు. పనసపండు కాస్తుంది, పనసపండు వెనక్కి భూమి మీద పడిపోతుందా? పడట్లేదు. ఎందుకు? దానికి మొయ్యగల కెపాసిటీ ఉంది. దానికి కరెక్ట్ స్టేజ్కి వచ్చిన తర్వాత మాత్రమే అది అట్రాక్ట్ చేస్తుంది. అలా మీలో పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నప్పుడు మాత్రమే మీరు దేనైనా అట్రాక్ట్ చేసుకోగలుగుతారు. నెగిటివ్ థాట్స్ని డెవలప్ చేసుకుని అనవసరపు గందరగోళాలు పెట్టేసుకుంటే అది వర్కౌట్ కాదు. అలాగే సముద్రంలో చూడండి, అన్నీ దొరుకుతాయి మనకి, కానీ మనిషి యొక్క యాటిట్యూడ్ని బట్టి దొరుకుతాయి అవి. కొంతమంది చేపలు పట్టడానికి వెళ్తారు, కొంతమంది ముత్యాలు తీసుకోవడానికి వెళ్తారు కదా. సో అంటే వాడి యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంటుందో దాని మీదనే డిపెండ్ అయి ఉంటుంది. సో మనకి ఎప్పుడైతే పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుందో అప్పుడు మనం దానిని రిసీవ్ చేసుకోగలుగుతాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక కూల్ డ్రింక్ అడ్వర్టైజ్మెంట్ చేసేవాడు, వాడు డ్రింక్ బాగా ఫేమస్ అవ్వాలని చెప్పేసి హెలికాప్టర్ నుంచి డ్రింక్ పడిపోతే హీరో దుంకి తీసుకున్నట్టుగా చూపిస్తాడు మనకి. ఓ పాజిటివ్గా ఆలోచించేవాడు ఏమని, వాడు అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నాడు, వాడు పెంచుకోవడానికే అని అనుకుంటాడు. అదే వేరే ఆలోచన చేసేవాడు, ఈ కూల్ డ్రింక్ తాగపోతే ఎంత, వేరే బ్రాండ్కి వెళ్దాంలే అంటాడు. ఇంకొకటి, ఇంత సాహసం అవసరమా మనకి అంటే ఎవరి పర్సెప్షన్ ప్రకారం వాళ్ళు ఉంటారు. బట్ పాజిటివ్ యాటిట్యూడ్తో మనం దానిని బిల్డ్ చేసుకోగలిగినట్లయితే యూ విల్ గెట్ ఎ గుడ్ రిజల్ట్. మనం చాలామంది క్లాసెస్ గురించి అడుగుతున్నారు. ఈ 29th అయితే మనకి క్లాస్ ఉండబోతుంది. మరి ప్రత్యేకించి క్లాస్లో అసలు ఏం చెప్పబోతున్నారు ఏంటి అండ్ ఎన్రోల్ చేసుకోవడానికి అంటే ప్రతి ఒక్కరు అడుగుతున్నారు అసలు క్లాస్లో ఉండే స్పెషాలిటీ ఏంటి, క్లాస్లో ఏం చెప్పబోతున్నారు చెప్తే దాని బేసిస్ మీద ఎన్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది అని అంటున్నారు. మరి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? క్లాస్లో ఎస్పెషల్లీ వచ్చేసి ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్కి మనము దాన్ని ఎలా అట్రాక్ట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వస్తువు అక్కడ ఉంది, దాన్ని అట్రాక్ట్ చేస్తుంది అని అంటే అది అట్రాక్ట్ అవ్వడానికి మనకు ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటి, అది మనల్ని ఎలా అట్రాక్ట్ చేస్తుందో మనం కూడా డబ్బుని అలాగే ఆకర్షించాలి. డబ్బుని ఆకర్షించాలి అని అంటే మనం కొన్ని క్వాలిటీస్ డెవలప్ చేసుకోవాలి. ఆ క్వాలిటీస్ గురించి మనం ఎలాంటి టెక్నిక్స్ ఫాలో అయితే డబ్బు మన దగ్గరికి వస్తుంది, సోర్సెస్ మన దగ్గరికి ఎలా వస్తాయి, డబ్బుని మన దగ్గరికి తేవాలంటే ఒక సోర్స్ని మనకి ఎలాగా తీసుకొస్తుంది యూనివర్స్.
దానికి మనం ఏం చేయాలి, మన మైండ్ సెట్ ఎలా ఉండాలి, ఎలా అట్రాక్ట్ చేయాలి, ఇవన్నీ కూడా క్లాస్లో చెప్పుకోవచ్చు ఉషా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఎవరైనా సరే క్లాస్కి కనుక అటెండ్ అవ్వాలి అనుకుంటే 29th ఉమాశంకరి గారి క్లాస్ ఉండబోతుంది. ఆ క్లాస్కి సంబంధించి క్లాస్లో ఏం చెప్పబోతున్నారు అనేది మేడం అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు కనుక 1-to-1 సెషన్తో పాటు క్లాస్కి కూడా అటెండ్ అవ్వాలనుకున్నా, లేదు 1-to-1 సెషనే కావాలి అనుకున్నా, కింద స్క్రోల్ కాంటాక్ట్ని కాంటాక్ట్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు చేస్తున్న ఎపిసోడ్స్ పైన ఏమన్నా డౌట్స్ ఉండి మీకు ఇంకా క్లారిటీ కావాలనుకుంటే కామెంట్ రూపంలో కామెంట్ చేసిన నెక్స్ట్ ఎపిసోడ్లో మేడం మీకు దానిపైన ఒక క్లారిటీ అయితే ఇస్తారు. థ్యాంక్ యూ.